Please turn with me to Epistle of 2 Peter chapter 1. దయచేసి నాతో పాటు రెండో పేతురు మొదటి అధ్యాయమును 2 Peter chapter 1, and shall we read all together one verse? మనందరం కూడా రెండో పేతురు మొదటి అధ్యాయము ఒక వచనము అందరం కూడా కలిసి చదువుకుందాం. Shall we read verse 3 all together? 2 Peter chapter 1 verse 3. రెండో పేతురు మొదటి అధ్యాయము మూడో వచనము అందరము కూడా కలిసి బిగ్గరగా చదువుకుందాం. తన మహిమని His divine power has granted to us all things that pertain to life and godliness through the knowledge of Him who called us to His own glory and excellence. May the Lord bless the reading of His precious word. మనం చదువుకున్న ఈ యొక్క లేఖన భాగాలను దేవుడు దీవించును గాక. So when you consider Peter the disciple of the Lord Jesus Christ and apostle of the Lord Jesus Christ, మనం ఎప్పుడైతే పేతురుని మనము ధ్యానిస్తూ ఉంటే పేతురు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యువు, అంత మాత్రమే కాకుండా అపోస్తలుడిగా పేతురు ఉంటూ ఉన్నాడు. the one who was very dear to the Lord, the one who have experienced the presence of the Lord God in the person of Jesus Christ. ఈ యొక్క పేతురు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని బహు సమీపముగా చూస్తూ వచ్చిన వ్యక్తి, అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క సన్నిధిని ఎంతగానో అనుభవిస్తూ వచ్చిన వ్యక్తి పేతురు. It is by the gospel, by the working of the gospel, the early church has been built up on such great foundation. ఈ యొక్క సువార్తని బట్టి సువార్త ద్వారా ఆది సంఘము ఎంతో బలముగా సంఘము కట్టబడుతూ వచ్చింది. Now in those days it was not like today. The church was going through a lot of persecution. ఆ యొక్క దినాలలో ఈ దినాల్లో లాగా కాకుండా ఆ దినాలలో సంఘము ఎంతగానో శ్రమల గుండా వెళ్తూ వచ్చింది. There is so much affliction around the church, and also this hostile enemy, the Roman Empire, constantly taking revenge against the Christians. సంఘములో ఎన్నో శ్రమలు ఉంటూ వస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా చుట్టుపక్కల కూడా ఈ యొక్క సైతాను లేదు అంటే అక్కడ అవన్నీ కూడా ఎంతగానో సంఘానికి ఆటంకాలని మనకు కనపడతా ఉన్నాయి. Now when you read these two epistles, 1 Peter and 2 Peter, you would see what is the burden of Peter to this persecuted church. ఈ యొక్క పేతురు రెండు పత్రికలు మనం ధ్యానిస్తే ఈ రెండు పత్రికలలో కూడా ఈ యొక్క సంఘము విషయమై పేతురుకి ఎలాంటి భారము కలిగి ఉన్నాడో మనకు కనబడుతూ ఉంటుంది. Here in verses 12 to 15 we see Peter saying something interesting. ఇక్కడ 12 వచనం నుంచి 15వ వచనం వరకు పేతురు కొన్ని విషయాలని బయలుపరుస్తూ ఉన్నాడు. Peter wants to remind this church about something. ఇక్కడ సంఘమునకు పేతురు కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. Peter wants to stir up the minds of the church. He wants the church to focus and to remember certain aspects of the gospel. ఇక్కడ సంఘంలో ఉన్న వారికి అక్కడ సంఘంలో ఉన్న సభ్యులందరికీ కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఆయనే రాస్తూ ఉన్నాడు కొన్ని మాటలు. In verse 14 Peter says, I would soon die for my Lord. Even after my death, I want the truths that I have written to be in your hearts continually. ఇక్కడ 14వ వచనం చూస్తే, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చి నేను ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. So this is the burden of Peter. What is the burden? The verse we read in verse 3. ఇక్కడ పేతురుకున్న భారము ఎలాంటి భారము అంటే మనం చదివిన 3వ వచనంలో మనకు కనబడుతుంది. Peter, in other words, he's saying, church, yes, you are going through suffering and affliction and persecution, but remember this: God has given divine power to overcome everything in this life and to have a good life, and that is for godliness in verse 3. ఇక్కడ పేతురు అక్కడున్న సంఘముతో మాట్లాడుతూ చెప్తున్న మాటలు ఏంటిది అంటే, సంఘమా, మీరు ఎన్నో శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు, ఎన్నో ఆటంకాల గుండా మీరు వెళ్తూ ఉన్నారు, అవన్నీ నిజమే. కానీ దాన్ని మించి ఈ యొక్క దైవ శక్తి దేవుడు మనకి ఏదైతే అనుగ్రహిస్తున్నాడో ఆ దైవ శక్తితో ఎంతో భక్తిగా జీవించాలి అనే మాటలు మనకు కనబడతా ఉన్నాయి 3వ వచనంలో. We see the same concern Paul is having in his ministry. పౌలు కూడా ఇలాంటి భారముతోనే ఆయన పరిచర్యలో కూడా మనకు కనబడతా ఉంది. That's why to the Corinthian church Paul says in 1 Corinthians chapter 2 and verse 2, I decided to know nothing among you except Jesus Christ and him crucified. అందుకే పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, నేను యేసుక్రీస్తును అనగా
సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగనని నిశ్చయించుకొంటిని. In verse 5, Paul also says, our faith is not dependent on cunning words or gospel has come in a different means, but it is in the power of God. అక్కడ 5వ వచనంలో కూడా పౌలు చెప్తున్న మాట ఏంటిది అంటే మన యొక్క విశ్వాసము అనేటిది ఏవో మాటల చేత వాటి మీద ఆధారము లేదు, కానీ యేసుక్రీస్తు దగ్గర యేసుక్రీస్తు యొద్ద మన యొక్క విశ్వాసము ఆధారమైనదని పౌలు బయలుపరుస్తూ ఉన్నాడు. In Romans 1:16, Paul says, for I am not ashamed of the gospel, for it is the power of God for everyone who believes, both to the Jews and also to the Greeks. రోమీలకు రాసిన పత్రిక 1:16 వచనంలో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. So as Christians, while we walk on this earth, what we need is the power of God in our lives. క్రైస్తవులుగా ఈ లోక యాత్రలో మనం ముందుకెళ్తూ ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటిది అంటే దేవుని యొక్క శక్తి. Now, how do we receive this power of God on a day-to-day basis? ఈ యొక్క అనుదిన జీవితంలో ఈ యొక్క దేవుని శక్తిని మనం ఏ విధముగా పొందుకోగలుగుతాం? This morning, if you were to ask yourself a question, how do I live a life which is worthy of his high calling? ఒకవేళ ఈ ఉదయకాలం ఒకవేళ నిన్ను నువ్వు ఒక ప్రశ్న వేసుకోవాలి అంటే, నేను ఈ లోకములో దేవుడు పిలిచిన ఈ ఉన్నతమైన పిలుపునకు నేను ఏ విధముగా నేను జీవించగలుగుతాను? In other words, what way I should accustom the pattern of my life while I am on this journey? ఈ యొక్క యాత్రలో నేను ఏ విధముగా ఎలాంటి జీవితం నేను జీవిస్తే అది దేవునికి మహిమను తీసుకొని వస్తూ ఉంటుంది. So Peter and Paul and rest of the apostles, we see them pointing them back to the gospel. ఇక్కడ పేతురు, పౌలు ఇంకా వేరే అపోస్తులు అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఈ సువార్త యుద్ధకి మరలా వాళ్ళు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. In order to understand the importance of it, let us consider an incident or a statement from our Lord Jesus Christ. ఇది అర్థం చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటల్లోనే ఒక మాటని మనం చదువుతాం. Please turn with me to Matthew's Gospel, chapter 10. దయచేసి నాతో పాటు మత్తయి సువార్త 10వ అధ్యాయము. When you consider the words of Lord Jesus Christ, many times you find it very perplexing. చాలాసార్లు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి మాటల్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు ఎన్నోసార్లు ఆశ్చర్యాన్ని లేదంటే సందేహాన్ని తీసుకొని వచ్చే విధంగా ఉంటుంది. On one side, on a positive note, you see Jesus proclaiming about the love of God. ఒకవైపు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క ప్రేమని గురించి ఆయన ప్రచురము చేస్తూ వచ్చినారు. But oftentimes Jesus makes this radical statements. కానీ కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో తీవ్రమైన మాటలు మాట్లాడుతూ వచ్చినారు. In verse 34, we see Jesus saying, "Do not think I have come to bring peace to the earth. I have not come to bring peace but a sword." 10వ అధ్యాయము 34వ వచనము, నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. You see what Jesus is saying? I have not come to bring peace. I have come to bring division. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అని అంటున్న మాటలు చూడండి. నేను భూమి మీదకి సమాధానము కొరకు పంపించడానికి రాలేదు, కానీ ఖడ్గమును దాని విషయమే నేను వచ్చినాను అనేటిది బయలుపరుస్తూ ఉన్నాడు. There would be division, there would be opposition that would come right in your family if you follow me. నీవు నన్ను వెంబడిస్తే నీ కుటుంబంలోనే ఎన్నో ఆటంకాలు, ఎన్నో భేదాలు నీ కుటుంబంలోనే ఉంటాయని యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. But if you love your mother or father or your siblings more than me, you are not worthy of me. నాకంటే ఎక్కువ నీ తల్లినైనా తండ్రినైనా నీ యొక్క అక్క చెల్లెలనైనా ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే నీవు నన్ను వెంబడించలేవు అని యేసు ప్రభు చెప్తున్న మాట. Jesus also says, if you do not take up your cross and if you do not follow me, you are not worthy of the kingdom of God. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలు, ఒకవేళ నీ సిలువనెత్తుకొని నీవు నన్ను వెంబడించకపోతే ఈ యొక్క పరలోక రాజ్యానికి నువ్వు సంబంధించిన వాడవు కావు, లేదంటే యోగ్యుడవు కావు అని యేసు ప్రభు చెప్తున్నారు. In other words, Jesus is not calling us for a casual walk with him. Once in a while you follow him, once in a while you stay in the world. ఏదో యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పిలిచిన యేసుక్రీస్తు ప్రభువారు ఏదో మనం అప్పుడప్పుడు దేవుని మందిరానికి రావాలి, ఏదో సరళముగా లేదంటే ఆ విధముగా యేసు ప్రభుని వెంబడించడానికి ఆయన మనల్ని పిలవలేదు. So no matter the cost, no matter the persecution, until the end,
if you don't follow Jesus, you don't belong to the kingdom of God. క్రయం ఎంత చెల్లించినప్పటికీ ఆటంకాలు ఎన్నొచ్చినప్పటికీ అంతము వరకు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించకపోతే నీవు నాకు సంబంధించిన వాడవు కావు అని యేసు ప్రభు చెప్తున్నారు. In verse 39, Jesus makes this paradoxical statement again. Whoever finds life will lose it, and whoever loses his life for my sake will find it. ఇక్కడ 39వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలు, తన ప్రాణము దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొనును. So like this in the Gospels we see Jesus proclaiming some fundamental reasons how you should belong to the kingdom of God. ఈ యొక్క సువార్తలలో మనం చూస్తున్నాము యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని మాటలు ఏ విధముగా యేసు ప్రభుని వెంబడించాలన్న మాటలు మనకు సువార్తలలో కనబడతా ఉన్నాయి. But our focus this morning would be in chapter 11 verse 12. ఈ యొక్క ఉదయ కాలము మనము ధ్యానించే భాగము మత్తయి సువార్త 11-12 వచనము. Shall we read all together chapter 11 verse 12? 11వ అధ్యాయము మత్తయి సువార్త 11-12 వచనము అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. From the days బాప్తిసమిచ్చు యోహాను of దినములు John the మొదలుకొని Baptist ఇప్పటి until వరకు now, పరలోక the రాజ్యము kingdom of బలాత్కారముగా heaven has పట్టుబడుచున్నది. suffered violence, and the violent take it by force. I want us to notice this phrase which Jesus said 2000 years ago. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఈ యొక్క మాటని మీరు దయచేసి గమనించవలసిందిగా మనం The kingdom of heaven has suffered violence, and the violent take it by force. పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. Let's briefly look at the context in which Jesus uttered these words. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఏ సందర్భములో మాట్లాడినాడో ఒకసారి మనం ఆలోచిద్దాం. He's speaking in the context of John the Baptist. ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను ఆ యొక్క సందర్భంలో ఆ విషయంలో యేసు ప్రభు చెప్తున్న మాట. There are some disciples who were sent by John the Baptist, and they asked Jesus, "Who are you, and what is the purpose for which you have come?" బాప్తిసం ఇచ్చు యోహాను ద్వారా కొంతమంది శిష్యులు బాప్తిసం ఇచ్చి యోహాను ఆ శిష్యులను యేసు ప్రభు దగ్గరికి పంపించి అసలు యేసు ప్రభు ఎవరు అని కనుగొనండి అని పంపించినారు. So when you consider John the Baptist, he was like Elijah, the prophet of fire. ఇప్పుడు ఎప్పుడైతే మనము బాప్తిసం ఇచ్చి యోహానును మనము ఆలోచిస్తే ఆయనే ప్రవక్త అయిన ఏలియా వంటి వాడు అతను అనేటిది మనకు కనబడతా ఉంది. With courage and boldness, without any hesitation, he would proclaim the gospel. ఎంతో ధైర్యముగా ఎలాంటి భయము లేకుండా ఎంతో ధైర్యముగా సువార్తని ప్రకటిస్తూ వచ్చిన వ్యక్తి He బాప్తిసం is not men pleaser. He is not pleaser of men. ఆయన మనుషులని సంతోషపెట్టే వ్యక్తి కాదు. Whether it's Herod when he is found in his sin as he has taken his brother's wife, ఎప్పుడైతే హేరోదు తన యొక్క సహోదరుడైన భార్యని తీసుకొని పాపం చేసినప్పుడు even if it would cost his own life, he would proclaim and stand for the truth. Herod, what you are doing is wrong. It is unjust in the sight of God. అక్కడ ఆయన ప్రాణం మీదకి వచ్చినా అక్కడ ఆ సత్యం ఏదైతే జరిగిందో అది చూసినప్పుడు ఇక్కడ బాప్తిజం ఇచ్చు యోహాను ముందుకెళ్ళి హేరోదు నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో అది తప్పు అని నిలదీసిన వ్యక్తి. He prepared the way for the Lord Jesus Christ. Repent, for the kingdom of heaven is at hand. ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభువుకి మార్గమును సిద్ధపరుస్తూ వచ్చినాడు. పశ్చాత్తాపపడండి, యేసు ప్రభు యొక్క రాకడ సమీపముగా ఉంది అని ప్రకటిస్తూ వచ్చినాడు. He never cared to get a name for his ministry. When he looked at Jesus walking, he pointed to him, "Behold the Lamb of God." ఆయన చేసే పరిచర్య ఎప్పుడు కూడా నేను ఇది చేస్తున్నానని ఎప్పుడు కూడా కనపరచలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన చూసినాడో ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని ఆయన ప్రకటిస్తూ వచ్చినాడు. Oh, at the baptism of Jesus, he witnessed how the heavens were opened, how the Father proclaimed, "Behold, this is my beloved Son, in whom I am well pleased." ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిజం ఇస్తూ ఉన్నప్పుడు అప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను అక్కడ సాక్ష్యం ఇస్తూ ఆయన చూస్తూ వచ్చినాడు. పరలోకపు నుంచి దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు మీరు ఆనందించుడి అని ఆ యొక్క ప్రకటన బాప్తిజం ఇచ్చి యోహాను వింటూ వచ్చినాడు. So now because of his truth, because of the proclamation of the gospel, he was now put in the prison. ఇక్కడ ఆ యొక్క సువార్త నిమిత్తమై ఆ యొక్క సువార్తని ప్రకటించిన విషయమై ఆ సందర్భంలో ఆయన చెరసాలలో పట్టబడుతూ వచ్చినాడు. Perhaps he could be little discouraged what's happening with his life. ఆయన జీవితంలో ఏం జరుగుతుందో ఆలోచించినప్పుడు కొంచెం నిరుత్సాహపడుతూ ఉండొచ్చు. He heard about the ministry of Jesus. Perhaps he wanted to cross check Jesus
Did you indeed come to proclaim the same message of judgment? ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న సువార్త పరిచర్యను అంతా కూడా వింటూ వచ్చినాడేమో. అది విని యేసు ప్రభువా నువ్వు నిజముగా ఈ యొక్క సువార్తని ప్రకటించడానికి నువ్వు వచ్చినావా అని తెలుసుకోవడానికి ఆయన ఆలోచిస్తూ వచ్చినాడు. Or perhaps he wanted his confused disciples to follow the Lord Jesus, to inquire of him, to know firsthand what Jesus was doing on his earthly ministry. లేదు అంటే అక్కడున్న బాప్తిజం ఇచ్చే యోహాను శిష్యులు ఎవరైతే ఉన్నారో సందేహంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యేసు ప్రభు ఆయన ఏ సువార్తని ప్రకటిస్తున్నాడో తెలుసుకోండి అని ఆయన పంపిస్తూ వచ్చినాడు. So when the disciples come, Jesus answered them in verse 4 and 5 we see, "Go and tell John what you hear and see. The blind receive their sight and the lame walk, lepers are cleansed, and the deaf hear, the dead are raised up, and the poor have good news. Preach to them." అక్కడ 3-4 వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అక్కడ యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకి తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. Now, in that context, he speaks more of John and he says, "How blessed is he! There is no one greater than John the Baptist who is born into this earth." అక్కడ ఆ మాటలు చెప్తూనే ఈ యొక్క బాప్తిజం ఇచ్చే యోహాను గురించి ఈయన ఎంత ధన్యుడు, ఈ యొక్క బాప్తిజం ఇచ్చు యోహాను వంటి వ్యక్తి ఇంకెక్కడ కూడా లేడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది. You see the contrast of earth and heaven, how they are totally different. ఇక్కడ పరలోకము ఈ భూలోకము అనేటిది రెండు కూడా ఎంత విభిన్నంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. Whoever is born on this earth, there could be no one greater than John, but the least in the kingdom of heaven would be greater than John. ఇక్కడ భూలోకంలో పుట్టిన వాళ్ళందరూ ఎంతమంది పుట్టినా ఈ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవారు ఎవరు కూడా లేరు అని చెప్పబడుతూ వస్తుంది. As we were reminded in the worship time in Colossians chapter 3 that we are called to set our minds on the heavenly things. మనం ఆరాధన వర్తమానంలో మనం వింటూ వచ్చినాము. మనం కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పైనున్న వాటి యందే మీరు ఆశ పెట్టుకొనుడి అని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. So there is no comparison to this fragile fallen life that you and I would have on this earth to the eternal life that you and I would be forever and ever to be with the Lord. ఈ లోకంలో ఉన్న ఈ యొక్క కొద్ది కాలమే ఉండే ఈ లోకము లేదు అంటే మనకున్న వాటన్నిటితోటి ఈ యొక్క నిత్యము దేవునితోటి ఉండే ఆ రెండింటిని కూడా మనము పోల్చలేము. So Jesus says, from the days of John the Baptist until now, the kingdom of heaven has suffered violence, and the violent take it by force. యేసు ప్రభు వారు చెప్తున్న మాట, బాప్తిసము ఇచ్చే యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్య బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. So whenever you consider this word violent, it appears to be very negative, but we need to understand what Jesus is really meaning here. ఈ యొక్క వాయిలెంట్ లేదు అంటే బలాత్కారము లేదు అంటే హింస, ఈ మాటను ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అదెంతో మనకి ప్రతికూలముగా మనకి కనబడుతూ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చెప్పినారు అనేటిది మనం ఒకసారి ఆలోచిద్దాం. Jesus is not speaking about white and blue or red and blue. You hit one another, you bleed the other person, you kill someone. He's not talking about that kind of physical violence. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క హింస అనగానే ఏదో ఒకరిని చంపడము లేదంటే ఒకరికి గాయపరచడము రక్తము రావడము వీటి గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడట్లేదు. కానీ at least in a general sense, when you consider violence, in 3 different ways it happens in the world. ఒకవేళ ఈ లోకంలో మనం ఒకవేళ ఈ యొక్క హింస అన్న పదాన్ని మనం ఒకవేళ ఆలోచిస్తే 3 విధాలుగా ఈ లోకంలో హింస అనేటిది మనకు కనబడుతూ ఉంటుంది. In the name of religion, in the name of idol worship, people slaughter animals. ఈ యొక్క మతపరంగానైనా లేదు అంటే విగ్రహాలని పూజించే ఈ యొక్క విషయంలో చాలా మంది అక్కడ ఎంతో మంది పశువులని చంపివేస్తూ వస్తూ ఉంటారు, హింసిస్తూ వస్తూ ఉంటారు. And secondly, we see people out of desperation going through anxiety. They are not satisfied in life, they try to terminate their own life. ఇంకొక విధముగా ఇంకొక భాగంలో మనం ఏం చూడొచ్చు అంటే ఈ యొక్క లోకంలో ఎంతో నిరుత్సాహముతో బాధతో ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా మేము జీవించలేము అని వారికి వారే హింసించుకుంటూ ఉంటారు. Today, a lot of young people and even many celebrities, we read in the news, some so and so, they fell off the apartment, committed suicide.
ఇక్కడ ఈ దినాలలో మనం ఎంతగానో వింటూ వచ్చినాం, యవనస్తులు ఎంతో మంది, లేదు అంటే ఈ సెలబ్రిటీస్ న్యూస్లో మనం వింటూ వచ్చినాము, వారు ఆ యొక్క సూసైడ్ చేసుకున్నారు, లేదంటే బిల్డింగ్ మీద నుంచి కిందికి దూకి చనిపోయినారు, ఇంకా జీవించలేము అని ఈ హింసలు ఇవన్నీ కూడా మనం వింటూ వస్తూ ఉన్నాం. At least in the Western countries, if you want to end your life, you can get this privilege or license from the government. They call it euthanasia or something, where you go to a doctor and you could say that I would end my life, and they would put you in a coffin. ఇక్కడ ఒకవేళ ఈ పాశ్చాత్య దేశంలో ఇక్కడున్న ఒక అనుకూలం ఏంటిది అంటే, ఒకవేళ నువ్వు నీ జీవితాన్ని నువ్వు ముగించేసుకోవాలి అంటే, అంతము చేసుకోవాలి అంటే, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక లెటర్ తీసుకొని, ఏదో ఒక టాబ్లెట్ తీసుకొని నీవు ఒక జీవితాన్ని నువ్వు అంతం చేసుకోవచ్చు. తద్వారా నీ యొక్క శరీరాన్ని, లేదు అంటే ఆ యొక్క భూస్థాపం వాళ్ళు చేస్తారు. Earlier, it used to be given to older people, who are going through sickness and weakness. They are not able to cope with all of that, so they would go to the doctor, they would inject something, and peacefully they die. ముందు అయితే ఏ విధముగా ఉండేది అంటే, ఇక్కడ వృద్ధులు, లేదు అంటే వారి శరీరంలో ఏమైనా బలహీనతలు ఉంటే వాళ్ళు భరించలేకపోతే ఆ సమయంలో వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అది వాళ్ళకు అనుగ్రహిస్తారు. I was recently reading news, some young people, even in Europe, young people, they are fed up with life, they are requesting such a thing, to end their life. ఇక్కడ నేను రీసెంట్గా న్యూస్లో చదువుతూ వచ్చినాను, యూరోప్లో యవనస్తులు వారి జీవితంలో ఇంకా నేను ముందుకు వెళ్ళలేను, నా జీవితాన్ని నేను అంతం చేసుకుంటాను అని వారు ఆ విధముగా డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ వస్తున్నారు. But in the scriptures we clearly see we are no one, we have no authority to inflict harm upon our own body, because God created us in his own image. As long as we are in the body, we must live in it. That's the scriptural standard. ఇక్కడ దేవుని యొక్క వాక్యము స్పష్టముగా దేవుని యొక్క వాక్యం చెప్పబడతా ఉంది. మనం ఈ లోకంలో జీవించినంత వరకు మన శరీరాన్ని హింసించుకొనుటకు మనకి ఎలాంటి అధికారము కూడా లేదు. ఎందుకనంటే మనము క్రీస్తు పోలికలో మనము చేయబడుతూ వచ్చినాము. Now when you also think of violence, in the third way we see people committing murder. ఒకవేళ ఈ యొక్క హింస గురించి మూడో భాగంలో మనం ఒకవేళ ఆలోచిస్తే, ఒకరినొకరు చంపుకోవడము. Bible is so against of killing your own self. It is doubly against, and there are laws in the Old Testament which would prohibit, do not murder. నిన్ను నువ్వు చంపుకోవడం మాత్రమే దేవుని వాక్యం అది ఎంతో భయంకరమైనది. అంత మాత్రమే కాకుండా ఇంకొకరిని కూడా నువ్వు హత్య చేయడము, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యములో విరోధముగా ఉన్నది అనేటిది ఎంతో స్పష్టముగా పాత నిబంధనలో ఎన్నో ఆజ్ఞలు మనకు కనబడతా ఉన్నాయి. So in this negative sense, Jesus is not speaking about violence for the kingdom of heaven. ఈ యొక్క ప్రతికూలంగా, లేదంటే ఈ పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ హింస అనేటిది పరలోక రాజ్యం గురించి మాట్లాడట్లేదు. Many times people would complain, look at the medieval ages, how there were Christian crusades where they oppressed and killed many of the towns and villages in the name of converting to Christianity. చాలాసార్లు చాలా మంది అంటూ వస్తూ ఉంటారు, ఈ యొక్క మెడివియల్ పీరియడ్ ఆ సమయంలో ఎంతో మంది సువార్తని చెప్తూ వారిని ఎంతో బలవంతముగా ఈ యొక్క మత మార్పిడి చేస్తూ ఉన్నారు అనేటిది మాట్లాడుతూ వస్తూ ఉంటారు. So Jesus is not speaking about this earthly violence, rather he is speaking about the heavenly violence that is required to enter into the kingdom of heaven. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో జరిగే ఈ హింస గురించి ఆయన మాట్లాడట్లేదు, కానీ ఆ యొక్క పరలోకంలో దేవుని యొక్క రాజ్యంలో మనము వెళ్ళడానికి ఆ యొక్క హింస గురించి ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. He is condemning the people and the disciples, don't look at me as the earthly Messiah. ఈ ఇక్కడ శిష్యులని అక్కడున్న వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ వచ్చిన మాట ఏంటిది అంటే, ఈ లోకంలో ఉన్న యొక్క మెస్సయ్య మాత్రమే నన్ను ఆ విధముగా చూడకండి. Yes, I am the King of Kings. I am here to establish a new kingdom that pertains to the kingdom of God. నేను రాజులకు రాజుని, ఈ యొక్క లోకంలో ఆ యొక్క నూతన రాజ్యమును, దేవునికి సంబంధించిన రాజ్యమును స్థాపించుటకు నేను వచ్చినాను. And in order to unlock the kingdom of heaven, what is required is this good news, this gospel proclamation. ఆ యొక్క పరలోక రాజ్యమును ప్రచురం చేయడానికి ఈ యొక్క మంచి వార్త, సువార్త అనేటిది యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటిస్తూ వచ్చినారు. So dear brothers and sisters, this morning we are to remember how gospel was so foundational and essential for us to be born again. ఈ యొక్క ఉదయకాలము ప్రియ సహోదరి సహోదరా, ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో, లేదంటే సువార్త అనేటిది ఆ యొక్క పునాది ఎంత ప్రాముఖ్యమైనది అనేటిది మనం ఒకసారి గమనించాలి. In this world, if you consider, except the gospel, there is no greater danger to the people in the world. ఈ లోకంలో ఈ సువార్త కాకుండా ఇంకా దానికంటే ప్రమాదమైనది ఏమీ కూడా లేదు.
It is not the education, it is not our careers, it is not the different cultures or religions, that are in between man and God. It is the gospel alone. ఇక్కడ ఈ లోకంలో మతాలైనా చదువులైనా విద్య అయినా ఇవన్నీ కూడా దేవునికి మానవుడికి మధ్యనే ఉంటుంది. That's why gospel comes to you as a command. It comes as a clear command that you ought to obey. అందుకే ఈ సువార్త ఎంతో స్పష్టముగా ఒక ఆజ్ఞ లాగా నీ దగ్గరకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆజ్ఞ సువార్త అన్న ఆజ్ఞ నీ దగ్గరకు వచ్చిందో నీవు దానికి విధేయత చూపించాల్సిందే. Repent, for the kingdom of heaven is at hand, and turn and believe in the gospel. That is the message of the gospel. ఈ యొక్క సువార్త యొక్క వర్తమానము దేవుని యొక్క రాజ్యం బహు సమీపముగా ఉంది, పశ్చాత్తాపడుడి అని దేవుని యొక్క సువార్త ప్రకటిస్తా ఉంది. When the early church was being born, this is what Peter proclaims in Acts 4:12, and there is salvation in no one else, for there is no other name under heaven given among men by which we must be saved. ఆది సంఘం ఎప్పుడైతే స్థాపింపబడుతూ వచ్చిందో పేతురు ఈ మాటలు చెప్తూ వచ్చినాడు. అపోస్తుల కార్యం 4:12 వచనం, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలనని గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. For the Jews it is become a stumbling block. How could the blood of someone, how could the flesh or body of someone could redeem all of mankind? ఇక్కడ యూదులకి ఒక ఆటంకంగా కనబడుతోంది. ఏంటిది అంటే ఒక మానవుడు చిందించిన రక్తము ఏ విధముగా పశ్చాత్తాపము విమోచన తీసుకొని వస్తుంది అని యూదులకు ఆటంకంగా ఈ విషయం కనబడతా ఉంది. That's what Paul deals in 1 Corinthians. It appears as a foolishness to the Gentiles. అందుకే పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ సువార్త అనేది లోకంలో ఉన్న వారికి వెర్రితనముగా కనబడతా ఉంది అని బైబిల్. This resurrection is unheard of. How could man who dies would come back to life? ఈ యొక్క చనిపోయిన వ్యక్తి ఏ విధముగా తిరిగి మరలా లేస్తాడు, మరలా జీవమునకు ఏ విధముగా వస్తా ఉన్నాడు, ఈ విషయం ఏవి కూడా మేము వినలేదు అని వాళ్ళు చెప్తూ వచ్చినారు. So it is impossible for man to understand the gospel unless he is enlightened by it. ఆ యొక్క మానవుడు ఈ సువార్తని అర్థం చేసుకోవడం ఎంతో కష్టము. కానీ దేవుడు ఎప్పుడైతే ఆయన మనోనేత్రములు తెరవ చేస్తాడో అప్పుడు ఈ సువార్త అనేది అర్థమవుతా ఉంటుంది. For some of us who believed in the gospel, who continue in the gospel, we rejoice and worship God for such great work he has done in our lives. ఇక్కడున్న మనలో ఈ యొక్క సువార్తని పొందుకొని సువార్త యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆశీర్వాదకరం. For some of you whom you have not yet surrendered fully your life to the Lord Jesus, it still comes to you this morning as a command. ఒకవేళ ఈ ఉదయకాలము ఇంకా యేసు ప్రభుని నీవు ఈ సువార్తని నీ జీవితంలో ఆహ్వానించకపోతే ఈ సువార్త నీ యొద్దకు ఒక ఆజ్ఞ విధముగా నీ దగ్గరికి వస్తా ఉంది. We know this passage very clearly, but we'll briefly look at it. Ephesians chapter 2. మనందరికి కూడా తెలిసిన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము క్లుప్తముగా ధ్యానిస్తాము. Ephesians chapter 2, we read in verse 1, and you were dead in the trespasses and sins. ఇక్కడ 2వ అధ్యాయము మొదటి వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండిరి. Paul is reminding the church how you were born again. Look at your condition. Once you were dead in the trespasses and sins. ఇక్కడ పౌలు అక్కడ ఉన్న సంఘానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, మీరు ఏ విధముగా రక్షింపబడతా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. Many times ignorantly the gospel is shared to the people something like this. చాలా సార్లు సువార్త కొన్నిసార్లు ఈ విధముగా సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. You people are lost in this world. You are drowning in the waters of the open ocean. ఇక్కడ మీరు ఈ లోకంలో మీరు నశించిపోతా ఉన్నారు, లేదు అంటే ఆ యొక్క సముద్రంలో మీరు మునిగిపోతా ఉన్నారు అని సువార్తను ప్రకటిస్తున్నారు. You are trying to swim, you are trying to overcome, you are trying to get better, but only Jesus can fix your life. నీవెంతగానో ప్రయత్నం చేస్తా ఉన్నావు, నేను మంచిగా జీవించాలి, ఆ యొక్క సముద్రంలో నేను బయటికి రావాలని ఎంతో ఈతలు కొట్టి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు, కానీ యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే నిన్ను రక్షిస్తారని చెప్తూ ఉంటాం. Jesus did everything for you. Now here Jesus puts the rope into the water. Catch the rope and come on board. యేసు క్రీస్తు ప్రభువారు సమస్తము కూడా చేస్తూ వచ్చినాడు. ఇదిగో నువ్వు సముద్రంలో మునిగిపోయి ఉన్నావు కదా, నీకు ఆ యొక్క రోప్ ఇచ్చి నువ్వు దాన్ని పట్టుకొని బయటికి రా అని ప్రకటిస్తూ ఉంటారు. If you carefully think about it, ఒకవేళ జాగ్రత్తగా దాన్ని ఆలోచిస్తే, man is not simply not able to swim or drowning or not able to make out of the water. It's not his condition. ఏదో మానవుడు ఆ సముద్రంలో నీళ్ళలో పడిపోయిన బయటికి రాలేడు, ఈత కొట్టలేడు, మునిగిపోలేడు అని ఆ స్థితి కాదు. కానీ Paul makes it very clear, you were dead.
పౌలు స్పష్టముగా చెప్తా ఉన్నాడు, నీవు చచ్చిన వాడవై ఉన్నావు. You are spiritually, totally, and completely dead. నీవు ఆత్మీయముగా సంపూర్ణముగా నీవు చచ్చిన వాడవై ఉన్నావు. In other words, you were dead and fallen all the way to the bottom of the ocean floor, just as a dead fish. You don't have life within you. That's your condition. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఆ యొక్క సముద్రంలో నీవు చచ్చిన వాడవై, ఆ చచ్చిన చేప ఏ విధముగానైతే ఆ యొక్క లోతులో ఉంటుందో ఆ విధముగానే నీ జీవితం కూడా చచ్చిన వాడిగా, నీలో ఎలాంటి జీవము కూడా లేదు అని చెప్తూ ఉన్నాడు. You don't have life. Not only that, the wrath of God was totally abiding on you, and in a flip of a moment you would face the eternal condemnation. నీకు జీవము మాత్రమే, నీకు ఆ యొక్క ఆత్మీయ నేత్రములో నీవు చచ్చిన వాడవుగా ఉన్నావు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వస్తా ఉన్నది. Dead fish cannot become alive by itself. ఈ యొక్క చచ్చిన చేప దానంతటా అదే జీవమునకు రాదు. A dead sinner, by whatever he does on this earth, he cannot relieve himself from that wretched, pitiful condition. ఈ యొక్క చచ్చిన పాపి ఆయన ఎంత ప్రయత్నం చేసినా ఆయన ప్రయత్నాలతో ఆయనే బ్రతకలేడు మరలా. And the second picture Paul portrays here is that not only we were spiritually dead, but we were following this worldly system. The system and the thought process of this world is controlling your life. ఆయన పౌలు ఇక్కడ 2వ అధ్యాయంలో ఈ యొక్క ఆత్మీయంగా మనం చచ్చిన వారముగా ఉండడం అంత మాత్రమే కాకుండా, రెండవదిగా ఈ లోక సంబంధమైన వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించుచున్నాము అని పౌలు బయలుపరుస్తున్నాడు. If you consider your thoughts, your passions, your life, everything is patterned by this world, and the one who is behind this world is Satan. ఈ ఒకవేళ నీ యొక్క ఆలోచనలు, నీ క్రియలు ఇవన్నీ కూడా ఒకవేళ నువ్వు యోచన చేస్తే అవన్నీ కూడా ఈ లోకంలో ఉన్న ఆ యొక్క సైతాను, లేదు అంటే ఆ యొక్క అధిపతి యొద్ద ఆ విధముగానే లోక సంబంధముగానే నువ్వు నడుస్తూ ఉన్నావు. All you are doing, according to verse 3, that you are fulfilling the passions of your flesh, carrying out the desires of your body and mind, and were by nature children of wrath. ఇక్కడ 3వ వచనంలో వారితో కలిసి మనం అందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడవరి వాళ్ళనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి. So this is the first message that comes from the gospel to you. Oh, you are dead and you are totally lost in this world and gripped by the powers of darkness, the devil. ఇక్కడ సువార్తలో మొదటి వర్తమానం నీ ఎదుకు వస్తా ఉంది. ఇదిగో నీవు ఈ యొక్క ఆత్మీయంగా చచ్చిన వాడవుగా ఉన్నావు. అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉన్న ఈ అంధకార ఆ యొక్క సైతాను చేతుల వాడి పోకడలో నువ్వు కూడా నడుస్తూ ఉన్నావు అనేటిది సువార్త నీ దగ్గరకు వస్తుంది. So this message of the gospel is violent in a sense. It pricks your heart, it opens your conscience and enables you to see your desperate condition. ఈ యొక్క సువార్త ఎప్పుడైతే నీ యొద్దకు వస్తుందో నీ యొక్క జీవితాన్ని అది ఎంతగానో నీకు బయలుపరుస్తూ ఉంటుంది అండ్ దేవుణ్ణి అంగీకరించడానికి నేను ఒప్పింపజేస్తూ ఉంటుంది. How beautifully Paul says, but God, being rich in mercy, because of his great love with which he has loved us, he comes to you when you were dead in your trespasses and sins. ఎంత చక్కగా పౌలు 5వ వచనంలో చెప్తున్నాడు, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. There are two ways you can respond to this message or the proclamation of the gospel. ఈ యొక్క సువార్త విషయంలో నీవు 2 విధాలుగా దీన్ని నువ్వు ప్రతిస్పందించవచ్చు. You could behave like a Pharisee, just looking at your outward deeds, mending your outward ways and thinking in yourself, I am clean. నీవు ఇక ఫరిసేయులు లాగా నీ జీవితాన్ని, బాహ్య జీవితాన్ని నువ్వు చూసుకుంటూ నేను మంచిగా పవిత్రంగా ఉన్నాను అని నీకు నువ్వు అనుకుంటూ మోసపరుచుకోవచ్చు. Or you could look at other people or other people in the church or in the world. I am better than them. My life is good. All is okay with me. లేదు అంటే ఇంకో విధముగా ఈ లోకంలో ఉన్నవారు, లేదు అంటే సంఘంలో ఉన్న వారిని చూచి వారికంటే నేను బాగానే ఉన్నాను కదా, నా జీవితం మంచినే పవిత్రంగా ఉంది అని నిన్ను నీవు ఆ విధముగా మోసపరుచుకోవచ్చు. Dear brother and sister, if you are still lingering in such a state, you are for sure going to face the judgment and the wrath of God. ఒకవేళ ఇంకా నీవు తడుములాడుతూ ఉంటే, ఆ 2 విషయాలలో ఇంకా అక్కడ నేను ఆలోచిస్తూ ఉంటే
కానీ ఒకటి తథ్యం ఏంటిది అంటే ఈ యొక్క దేవుని ఉగ్రత లేదు అంటే దేవుని తీర్పును నీవు ఎదుర్కోబోతూ ఉన్నావు. But if you look at it this way, yes, my condition was so bad, but God has intervened to redeem me from this fallen state. ఒకవేళ నువ్వు ఈ విధముగా ఆలోచిస్తే నిజమే, అయ్యో నా జీవితము ఎంతో భయంకరంగా ఉంది, అయినను దేవుడు నా జీవితంలో జోక్యం చేసుకున్నాడు అని ప్రతిస్పందించవచ్చు. Then you can respond to this gospel just as that sinner beating his breast, crying out to God, wailing before God, God be merciful to me, a sinner. ఆ యొక్క పాపి అయిన వ్యక్తి ఏ విధముగానైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన రొమ్ములు కొట్టుకుంటూ, యేసు ప్రభువా, దావీదు కుమారుడైన యేసు నా పైన కనికరము చూపించు అని ఏ విధముగా ఆయన సాగిలపడుతూ వచ్చినాడో ఆ విధముగా ఈ ఉదయకాలం నీవు కూడా దేవుని యొద్దను సాగిలపడవచ్చు. Then you would have hope, then you would have found this born again experience, this redemptive work which is regeneration caused by God himself. అప్పుడు నీ జీవితంలో ఆ యొక్క గొప్ప నిరీక్షణ, ఈ యొక్క తిరిగి జన్మించిన అనుభవము అనేటిది దేవునికి అనుగ్రహిస్తూ ఉంటాడు. So it is not an easy path to enter or to get to the heaven. We must go through this violent work of within ourselves and the work of the Spirit of God. ఈ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడం ఏదో సరళమైన మార్గము కాదు, కానీ మన జీవితంలో మనం ఆ యొక్క ఇలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉండాలి. That's why Jesus said, narrow is the gate, narrow is the way. You must strive to enter through this narrowness. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ వచ్చినాడు, ఈ యొక్క పరలోక రాజ్యమునకు ఇది ఇరుకు మార్గము అని యేసు ప్రభు చెప్తూ వచ్చినారు. Now let us consider the second aspect of what Jesus is reminding to the disciples. ఇక్కడ యేసు రెండో భాగముగా రెండో విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ శిష్యులకి ఏం జ్ఞాపకం చేస్తా ఉన్నారు అనేటిది ఒకసారి ధ్యానిస్తాం. Once we become the children of God, God has given us his greatest gift, which is Holy Spirit God himself. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన ఆయన పిల్లలుగా ఆయన వెనువెంటనే దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అనుగ్రహించినారు. This message very much applies to all the children of God, all the believers. ఈ యొక్క వర్తమానము దేవుని పిల్లలందరికీ కూడా ఈ వర్తమానము ఈ ఉదయకాలం దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. Our God is not like someone who would see our pitiful condition, just bring us out of that pit and leave us there. మన దేవుడు ఏదో మన దయనీయమైన స్థితిని చూసి దాంట్లో నుంచి బయటికి తీసుకొని వచ్చేసి అక్కడ మనల్ని వదిలిపెట్టే దేవుడు మన దేవుడు కాదు. But God gives us this new passions, new desires to live for that kingdom of God. కానీ దేవుడు మన హృదయంలో ఈ యొక్క నూతన భారము లేదు అంటే ఆ యొక్క ఆశలు అనేటివి ఆ యొక్క పరలోక రాజ్యం విషయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. Many times I used to get this question, why God doesn't quickly take us into the heaven once we were born again. నాకు చాలా సార్లు ఈ సందర్భం ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది, రక్షింపబడంగానే వెంటనే యేసు ప్రభు దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్ళిపోవచ్చు కదా. Why God takes us through spiritual tests, tests after tests. Why God tests our faith. ఎందుకని దేవుడి యొక్క ఆత్మీయంగా పరీక్షలు వెంట పరీక్షలు, ఎందుకని దేవుడు మన విశ్వాసంలో ఈ పరీక్షల గుండా అగ్నిగుండం గుండా ఎందుకు దేవుడు తీసుకొని వెళ్తాడు? Why God puts a difficult situation in my life? Why God allows some difficult brother or sister in my life? ఎందుకని దేవుడు నా జీవితంలో ఈ కష్టకరమైన పరిస్థితి దేవుడు ఎందుకు అనుమతించాలి? లేదు అంటే ఈ కష్టకరమైన వ్యక్తి, లేదు అంటే సహోదరుడైన సహోదరి అయినా నా జీవితంలో దేవుడు ఎందుకు వారిని పంపించాలి అన్న ప్రశ్నలు వస్తూ ఉంటాయి. God doesn't want us to have a lukewarm Christian life. దేవుడు మనం ఈ యొక్క చల్లబడిపోయిన నులివెచ్చని ఆ యొక్క క్రైస్తవ జీవితంలో ఉండాలని దేవుడు ఇష్టపడట్లేదు. God wants us to be Christians. In other words, that we are confined to the image of Christ. Not only that, we resemble Christ in every way and walk of our life. దేవుడు మనము క్రైస్తవులుగా అంటే ఈ యొక్క దేవుని స్వారూప్యంలో పోల్చబడిన వారు మాత్రమే కాదు, కానీ మన అనుదిన జీవితంలో కూడా ఆయనని పోలి మనము నడవాలి అనేటిది దేవుని యొక్క ఆశ. There are many students here. When I was doing my master's here at Texas, ఇక్కడ ఎంతో మంది స్టూడెంట్స్ నేను ఎప్పుడైతే నా యొక్క మాస్టర్స్ టెక్సస్లో చదువుతున్నప్పుడు, the moment I entered the university, I asked, are there any Christian fellowship or brothers or sisters? నేను యూనివర్సిటీకి వెళ్ళిన ఆరంభంలోనే నేను అక్కడ ఉన్న వారిని కొంతమందిని అడుగుతూ వచ్చినాను, ఇక్కడ ఏదైనా సహవాసము ఉందా అనేటి నేను అడుగుతూ కనుగొంటూ వచ్చినాను. Many people told me about one man and they described him as a Christian fanatic. చాలా మంది అక్కడ ఒక వ్యక్తిని చూపించి ఆయన గురించి ఎంతో చెప్తూ వచ్చినారు. I thought, why are they describing him as a fanatic? Later I came to know about him. I started to have fellowship with that man. నేను ఆలోచిస్తూ వచ్చినాను, ఎందుకని వాళ్ళు ఇతని గురించి ఈ విధముగా మాట్లాడుతూ వచ్చినారు అని. తర్వాత నేను ఆయనని కలుసుకున్న తర్వాత,
all the people or all the students, they observe this man life. He reads Bible, he reads books, he goes to church. Not only that, he does not involve in any activities or any lust, that rage in the university campus. అక్కడున్న చాలా మంది స్టూడెంట్స్ ఆయన జీవితాన్ని చూసి ఆయన దేవుని వాక్యం చదువుతాడు, దేవుని ప్రార్థన చేస్తూ ఉంటాడు, మందిరానికి వెళ్తూ ఉంటాడు. అంత మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉన్న ఆశలు, పేరాశలు, వీటిన్ని దేంట్లో కూడా ఆయన పాలు పొందకుండా ఉంటూ వచ్చినాడు. He does not make handshake with the friendships or to the entertainment or to anything that makes him stumble. He doesn't entertain that. ఈ లోకంలో ఈ యొక్క లోక సంబంధమైనవి ఏవి ఆయన యుద్ధకు వచ్చినా దాంట్లో ఎలాంటి సహవాసము కూడా ఆయన దాంట్లో కలిగి ఉండడు. And not only that, he is not a loner. He doesn't simply practice his Christianity in silence all by himself. అంత మాత్రమే కాకుండా ఆయన క్రైస్తవ జీవితం అనేటిది ఏదో ఒంటరిగా ఏకాకిగా ఏదో ఆయన క్రైస్తవ జీవితాన్ని ఆయన పాటిస్తూ వచ్చేవాడు కాదు. But very actively he proclaims the gospel about sin, about the truth, about the Savior. కానీ ఎంతో చురుకుగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారి గురించి పాపము విషయమై ఆయన ఎంతో సువార్తని ప్రకటిస్తూ వచ్చినాడు. That's when they label him that he is a fanatic for Christ. అందుకే ఆ సమయంలో అతన్ని ఈ దేవుని కొరకు ఈయన రోషము కలిగి ఉన్నాడు అనేటిది వాళ్ళు ఆయనని ఆ విధముగా పిలుస్తూ వచ్చినారు. Dear brother and sister, God wants us to have a life like that, that we should be standing and being a witnesses for the Lord Jesus Christ. దేవుడు మనం అలాగున జీవించాలనేటిది దేవుని యొక్క ఆశ. మనం నిలబడి దేవుని కొరకు సాక్ష్యముగా ఈ లోకంలో బ్రతకాలనే దేవుని యొక్క ఆశ. It is not an easy thing. It takes a wholly violent effort from us. ఇది ఏదో సులువైనది కాదు. మన జీవితంలో ఎంతో కష్టముగా ప్రయాసతో కూడిన పని ఇది. There are two ways you can live your Christian life. Turn with me to Psalm 1. నీ క్రైస్తవ జీవితమును రెండు విధాలుగా నువ్వు జీవించవచ్చు. మొదటి కీర్తన. When you consider this world, before we read Psalm 1 few verses, ఈ యొక్క కీర్తన మొదటి అధ్యాయం మనం చదవక మునుపు ఈ లోకాన్ని ఒకవేళ మనం ఆలోచిస్తే, for small things to petty things to big achievements, people strive a lot. చిన్న విషయాల నుంచి పెద్దగా సాధించే వీటన్నిటి విషయాల్లో కూడా ప్రజలు ఈ లోకంలో ఉన్నవారు ఎంతో ప్రయాసపడుతూ వస్తారు. Just think about yourself. Unless you studied those many years, writing the exams, clearing the exams, you wouldn't be coming here and having a good profession and then making good salary. ఒకవేళ ఒకసారి ఆలోచిస్తే, ఒకవేళ నీవు ఆ యొక్క విద్యని లేదు అంటే అన్ని సంవత్సరాలు నువ్వు చదువుకోకపోతే ఈ ప్రాంతానికి నువ్వు వచ్చి ఉండేవాడివి కాదేమో, లేదు అంటే ఇక్కడ చదువు లేదు అంటే మంచి ఉద్యోగంలో నువ్వు ఉండేవాడివి కాదేమో. If you notice some people, they work so hard, they really toil their sweat and blood in order to make ends meet. వాళ్ళు కొంతమందిని చూస్తే వాళ్ళు ఎంతగానో ప్రయాసపడుతూ ఎంతో కష్టము వాళ్ళు చేస్తూ వస్తూ ఉంటారు. Right early in the morning, they start their work, they work so hard, for their life. వారి జీవితము కొరకు ఉదయకాలము నుంచే వారు ఎంతో ప్రయాసపడుతూ వస్తూ ఉంటారు. In order to make good friendship also, it takes time and effort, from your side. ఒకవేళ మంచి స్నేహము ఈ లోకంలో మనం కలిగి ఉండాలంటే దాని కొరకు కూడా మన యొక్క వ్యక్తిగతంగా ఈ ప్రయాస అనేటిది ఉంటుంది. What I'm trying to say is, in every realm of life, whether it's entertainment, whether it's playing video games or hobbies or anything, it requires a potential or substantial amount of effort in order to be at a good position. ఈ లోకంలో మనం ఏ రంగంలో మనం చూసినా, దేంట్లో మనం ముందుకెళ్ళాలన్నా దాంట్లో మనం ముందుకెళ్ళాలి అంటే మనం ప్రయాసపడుతూ మనము శ్రమపడుతూ రావాల్సిందే. These are some of the positive ones, but on the negative side, people, in order to commit sin, they go at great lengths, striving moment after moment. ఇది మనం పాజిటివ్గా మనం చూస్తూ వచ్చాం. ఇంకో విధంగా మనం ఆలోచిస్తూ ఉంటే ఈ పాపము చేయడానికి లేదంటే పాపం విషయంలో కూడా వారు ఎంతగానో ఆలోచిస్తూ వస్తూ ఉంటారు. Even in your life or my life, if there is any sin that is raging, look at how much contempt, how much effort that is put in order to achieve or to fulfill or to gratify the desires of that sin. ఈ యొక్క లోకంలో ఏదైనా పాపం మన దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి ఆలోచించండి. ఆ పాపాన్ని చేయడానికి, ఆ శరీర ఇచ్చని మనము మన జీవితంలో తీసుకొని రావడానికి, చేయడానికి మనం ఎంత కష్టపడుతూ ప్రయాసపడుతూ ఉంటామో ఒకసారి ఆలోచించండి. You know this incident when Moses went to meet with God when he was on the mountain. The people, they were bored and they were so silent. They don't know what to do.
మనందరూ కూడా తెలుసు, మోషే ఎప్పుడైతే ఆ యొక్క కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా కింద వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తోచకుండా వాళ్ళు ఆ విధముగా ఖాళీగా అక్కడ ఉంటూ They వస్తున్నారు. go to Aaron and they say, "Give us something. Let us make our own gods." We don't know what happened to this man Moses on ఇక్కడ the mountain. మోషేకి ఏం జరిగిందో మాకు తెలియదు అని ఇక్కడ అహరోను దగ్గరికి వెళ్ళి మాకు ఏదైనా ఇవ్వు, మేము ఒక దేవుణ్ణి, మా దేవుణ్ణి మేము చేస్తాము అని వాళ్ళు అడుగుతూ వచ్చినారు. So this is the natural tendency of the people. They rose up to play, to eat, and to dance before the idols. ఇక్కడ విగ్రహాల ఎదుట వాళ్ళు నాట్యమాడడము, లేదు అంటే తినడము, త్రాగడం, ఇవన్నీ కూడా మానవుడు స్వభావముగా వచ్చేటిది. So the point is, in order to do any activity, any passion that you want to fulfill in your life, both positive and negative, it involves great amount of striving. ఇక్కడ అంశం ఏంటిది అంటే నీ జీవితంలో ఏది నువ్వు సాధించాలన్నా, అది మంచైనా చెడైనా, దాని విషయమై నీవెంతగానో కష్టపడుతూ ప్రయాసపడుతూ రావాలి. But oh child of God, when you consider the work of Jesus for you on the cross of Calvary, how much he has humbled himself and gave himself for you, after he did everything for you, would it be wise for you to strive after the things in this world? ఒకసారి ఆలోచించండి, దేవుడు మన యొక్క పాపము విషయమై యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను ఆయన ఆపేక్షించుకొని ఆ యొక్క కల్వరి సిలువలో తన్ను తాను అర్పించుకున్నారు. ఆయన అంతగా అర్పించుకొని సమస్తము కూడా అర్పించిన తర్వాత ఈ లోకంలో ఉన్న ఇచ్చల కొరకు, వాంఛల కొరకు మనం ప్రయాసపడడము న్యాయమేనా? But in our spiritual life, we don't do any striving. We don't have time to strive with God, to meditate on his word, to read his word, to have fellowship with God. కానీ మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆ యొక్క దేవుని కొరకైన ఆ యొక్క ఆసక్తి, ప్రయాసము అనేటిది మనం చాలాసార్లు కోల్పోతూ ఉంటాం. దేవుని వాక్యము ధ్యానించడము, ప్రార్థన చేయడము, వీటన్నిటిలో మనం విఫలమవుతూ మనం ఉంటాము. We are striving so much for all the earthly things, which is good on the positive note, but how much more we have to gird ourselves and strive for the kingdom of heaven, particularly for your Lord Jesus Christ. ఇక్కడ ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం ఎంతో ప్రయాసపడుతూ వస్తూ ఉంటాము, ఎంతో కష్టపడుతూ వస్తూ ఉంటాము, అది మంచిదే. కానీ పరలోక సంబంధమైన విషయాల్లో ఎంతగా మనం ప్రయాసపడుతూ, కష్టపడుతూ, ఆసక్తితో మనం ఉంటూ ఉన్నాము. That's what the psalmist says in Psalm 1. If you want to be a blessed one, if you want to have a blessed life, blessed is the man who walks not in the counsel of the wicked, nor stands in the way of sinners, nor sits in the seat of scoffers. అందుకే ఇక్కడ కీర్తనకారుడు మొదటి కీర్తనలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఒకవేళ నువ్వు ధన్యుడిగా నీవు ఉండాలి అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. It takes violent effort from your side, the striving from your side, if you want to forsake the scoffers in your life. నీ జీవితంలో ఏవైతే అపహాసకులు వీళ్ళందరూ నీ యొద్ద ఉన్నప్పుడు వాటన్నిటి నుంచి నువ్వు దూరం అవ్వడానికి నీవెంతో బలముగా, లేదు అంటే బలవంతముగా నిన్ను నువ్వే వాటి నుంచి దూరపరచుకోవాలి. Sometimes you have to forsake the ones whom you love, maybe your friend, maybe it could be anyone who is coming between you and the Lord. కొన్నిసార్లు నీ జీవితంలో కొంతమందిని నువ్వు వదులుకోవాల్సి వస్తూ ఉంటుంది. నువ్వు ఎవరినైనా నువ్వు ప్రేమిస్తూ ఉన్నా, లేదు అంటే నీ స్నేహితులైనా ఎవరినైనా నీవు పరిశుద్ధముగా జీవించడానికి వాళ్ళని వదులుకునే పరిస్థితులు ఉంటాయి. In order to be a blessed one, do not do these things. That's what the psalmist is emphasizing. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, నీవు ధన్యుడిగా అనబడాలి, ఉండాలి అంటే ఈ విషయాలు నువ్వు చేయకూడదు అని జ్ఞాపకం చేస్తా If you don't strive to overcome these struggles, you cannot do the only one thing that you ought to do, which is in verse 2. But his delight is in the law of the Lord, and on his law he meditates day and night. ఇవన్నీ నీవు కూడా నీవు వదులుకోకపోతే ఈ యొక్క 2వ వచనంలో ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. We would have time and strength and ability to do anything in this world, but just examine, you wouldn't find time or interest or an effort, that takes to meditate or to read God's word. ఒకసారి ఆలోచించండి, లోకంలో మనము ఎన్నో విషయాలు చేయడానికి, లోకంకి సంబంధించినవి చేయడానికి మనకి కావాల్సిన శక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, సమయం ఉంటుంది, వాటన్నిటికీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మాత్రము మనకి సమయం ఇవన్నీ లేకుండా మనము ఆ విధముగా జీవిస్తూ ఉంటాం.
But this is the delight of the blessed man. Oh, I run to the Savior who bled for me on the cross. ఇక్కడ 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 కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆయన యొక్క దివారాత్రమును దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాడు. So in Exodus 32:6 it says, the people rose up early. They rose up very early to do all the wicked things, to dance, to eat and play. ఇక్కడ నిర్గమకాండము 32:6 చూస్తే అక్కడున్న జనులు తినుటకు త్రాగుటకు కూర్చున్నటకు వాళ్ళు వేకువనే వాళ్ళు లేస్తూ వచ్చినారు. Oh, how much we have to wake up early, or in early way that we have to give ourselves to our blessed Savior. మనం ఎంతగా ఉదయకాలమునే లేచి ఈ యొక్క దేవుని యొద్దకు రావడం ఎంత ప్రాముఖ్యమో, ఎంత అవసరమో. That's why Jesus says it takes violence to commit to the things of heaven. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఈ యొక్క పరలోక రాజ్యమునకు రావాలి అంటే నీవెంతో బలవంతముగా నీవు కొన్ని పనులు చేయాలి అనేటిది జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. The second thing I want to emphasize before we close, మనము ముగించుకోక ముందు రెండవ విషయము మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. not only we have to strive for our personal meditative life with the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొద్ద మనం వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని ధ్యానించడం కొరకు మనం ప్రయాసపడడం అంత మాత్రమే కాకుండా, week after week we have the Lord's table in front of us. మనం ప్రతి వారం వెంబడి వారము మన ఎదుట ఈ యొక్క ప్రభు బల్ల ఉంచబడుతూ ఉంది. Bible says we need to have a clean conscience, good conscience before we partake in the emblems. దేవుని యొక్క వాక్యము చెప్పబడతా ఉంది, ఈ యొక్క ప్రభు బల్లలో పాలు పొందక మునుపు మనకి మంచి మనస్సాక్షి మనము కలిగి ఉండాలి అనేటిది. This conscience is great gift which God has given to all humans. ఈ యొక్క మనస్సాక్షి అనేటిది ప్రతి మానవుడికి కూడా దేవుడు అనుగ్రహించిన గొప్ప బహుమానము. It is like a monitor when you go to the hospital, the readings that appear on that monitor. ఈ యొక్క హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ యొక్క మానిటర్లో ఆ యొక్క రీడింగ్స్ అవన్నీ ఏ విధముగా కనబడతా ఉందో అలాగున. It only does two things. It will tell you whether you are doing right or whether you are doing wrong. ఆ యొక్క మానిటర్లో రెండు విషయాలే కనబడతా ఉంది, నువ్వు మంచి చేస్తా ఉన్నావా చెడు చేస్తా ఉన్నావా. When it enables you to see the wrong that you are doing or the right that you are doing, you need to have a clear way to distinguish from the noise. ఎప్పుడైతే అవి నీవు చెడు చేస్తా ఉన్నావు మంచి చేస్తా ఉన్నావు అనేటిది ఎప్పుడైతే మనస్సాక్షి నేను గద్దిస్తూ ఉంటుందో ఆ సమయంలో నీవు దాన్ని ప్రతిస్పందించడం అనేటిది ఎంతో ప్రాముఖ్యము. It does not happen automatically. Paul says in the book of Acts that he strived every day. Maybe not every day. He strived to keep clean conscience, both before God and also before men. అదేదో అకస్మాత్తుగా ఆ విధముగా జరిగింపబడదు, కానీ పౌలు చెప్తున్న మాట ఏంటిది అంటే ప్రతి నిమిషము లేదంటే ప్రతి దినము కూడా దేవుని ఎదుట మనుషుల ఎదుట మంచి మనస్సాక్షి కలిగి ఉండటకు ఆయన ఎంతో ప్రయాసపడుతూ వచ్చినాడు. Let me give an example in your spiritual life. ఒక ఉదాహరణ మీకు ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ఒక ఉదాహరణ మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. Let's say that you are distant with one brother or sister, that you are not having a good fellowship with that person in the church. ఒకసారి ఆలోచించండి, ఈ యొక్క సహవాసంలో ఒక వ్యక్తితో నీవు ఒక దూరముగా లేదంటే మంచి సంబంధము స్నేహము లేకుండా దూరం ఉంటా ఉన్నావేమో. It is not simply enough to go to God and say, Lord, I don't know what's wrong with the situation, forgive me, and then partake in the emblems. నీవు ఒకవేళ ఆ వ్యక్తికి నువ్వు ఆటంకంగా లేదు అంటే ఆ విధముగా దూరముగా ఉంటే ఏదో దేవుని దగ్గరకు వచ్చేసి దేవా ఆయన జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, నన్ను క్షమించు అని వచ్చి ప్రభు బలలో పాల్పొందడం కాదు. Maybe you know that you have done something wrong to that brother, that's why he was offended. ఆ వ్యక్తి నీ నుంచి దూరముగా ఎందుకున్నాడో నీవేదో తప్పు చేసి ఉంటావని నీవు ఎరిగి ఉన్నావు. So just as how you ask God forgiveness, you must go to that brother very gently. దేవుణ్ణి ఏ విధముగానైతే దేవా నన్ను క్షమించు అని అడుగుతా ఉంటావో ఆ విధముగానే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అని ఆ విధముగానే నువ్వు అడుగుతూ ఉండాలి. You should take that brother aside. Brother, I am sorry. I give my apologies if in any way I have messed up my relationship with you. ఆ వ్యక్తిని పక్కకి తీసుకొని వెళ్ళి, సహోదరుడా నేను ఈ విషయంలో ఎక్కడైనా నీ గాయమును తీసుకొని వచ్చినా, ఎక్కడైనా నీకు ఆటంకంగా ఉంటే దయచేసి నన్ను క్షమించు అని మనం క్షమాపణని కోరుతూ ఉండాలి. Could we get together for a time to discuss if there is any issue, and that brother should come joyfully to open up the issue, discuss and resolve the matter between you and then God. అక్కడ ఎప్పుడైతే ఏదైనా సమస్య సంఘర్షణ ఏదైనా జరిగితే ఇద్దరు కలిసి మాట్లాడుకొని దేవుని దగ్గర ఒప్పుకొని
ఆ యొక్క సమస్యను అంతటిని కూడా పరిష్కరించుకుంటూ ఉండాలి. This is true Christianity. If you cannot love your brother, you know, in the book of First John, we clearly see that you cannot be the child of God. ఇది నిజమైన క్రైస్తవ జీవితము. నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నీవు దేవుని బిడ్డవు కావు అని మొదటి యోహానులో మనకు కనబడతా ఉంది. Oh, we may need to humble ourselves. We may need to reach out to the other person. We may need to keep aside all our thinkings and then go and then make peace with the brother and joyfully have this harmony in the brotherhood, in the church, and then serve the Lord together. మనల్ని మనం తగ్గించుకొని ఎవరికైనా ఆటంకంగా ఉంటే వారిని పక్కకు తీసుకొని వెళ్ళి క్షమాపణను వేడి ఆ విధముగా ఎప్పుడైతే దేవుని సంఘంలోనికి వచ్చి ఐక్యతతో వచ్చి ప్రభు బలలో పాలు పొందితే అది ఎంతో ఆశీర్వాదకరం. In the same way, if you are dealing with any sin, oh, you must come to the Savior. Ask for His help, that He would give you grace and strength to overcome that sin and then to have this continual clean conscience in your life. ఒకవేళ ఈ ఉదయకాలము నువ్వు ఏదైనా పాపముతో నీవు పట్టుబడి నువ్వు ఆ పాపముని పదే పదే చేస్తా ఉండి పట్టుబడి ఉంటే ఈ ఉదయకాలం దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణను వేడి దేవుని యొక్క శక్తిని పొందుకొని ఈ పాపము నుంచి నాకు జయం ఇవ్వు దేవా అని ఆ యొక్క ప్రార్థన చేసి ప్రభు బలలో పాల్పొందు. Sin is going to break our communion with the Lord. We must make every violent effort positively from our side to correct it before our loving Savior. ఈ యొక్క పాపం అనేటిది దేవుడి నుంచి సంబంధమును మనకి వేరు చేస్తూ ఉంటుంది కాబట్టి మనల్ని మనం ఎంతగానో బలవంతముగా దేవుని యొద్దకు వచ్చి క్షమాపణను వేడి మనం ఆ యొక్క సంబంధమును మరలా దేవునితో కలిగి ఉండి ప్రభు బలలో పాలు పొందాలి. So let us look at a couple of other things and then close. Turn with me to Colossians chapter 3. We read in the morning. మనం ఉదయకాలం చదివిన కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయమును ఒకసారి మనము Verses 5 and 6. 5-6 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు. You can read, Prashant. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామతురతను దురాశను విగ్రహారాధి అయిన ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. Here Paul is saying, if then you have been raised with Christ, he is saying, consider your calling. You are raised with Christ. Therefore, in verse 5, put to death. This requires a violent, holy, sanctified effort to put to death what is earthly in us. అక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటిది అంటే మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే ఈ లోక సంబంధమైన వాటన్నిటిని కూడా చంపివేయుడి అనేటిది పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. This self mortification, this mortifying of sin, our own sin, is so essential in our Christian walk. ఈ యొక్క పాపం అనేటిది ఏదైతే మన జీవితంలో ఉందో దాన్ని చంపివేయడం అనేటిది అది ఎంతో ప్రాముఖ్యమైనది. All the evil desires, passion, any impurity, sexual immorality and covetousness, we need to put to death. ఈ యొక్క జారతుమునైనా అపవిత్రతనైనా కామాతురనైనా దురాశనైనా వీటన్నిటిని కూడా మనము చంపివేయాల్సిందే. Therefore, let us examine our hearts before we partake in the emblems. ప్రభు బలలో మనం పాల్పొందక మునుపు మనల్ని మనం పరీక్షించుకుందాం. So this is the truth the Lord is reminding us this morning. ఈ ఉదయకాలము దేవుడు మనకి ఈ అంశాలను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. It takes violence to enter into the kingdom of heaven. దేవుని యొక్క రాజ్యములో మనం అడుగు పెట్టాలి, దేవుని యొక్క రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే అది ఎంతో మనము హింసతో లేదు అంటే బలవంతముగా మనల్ని మనం ఆ విధముగా జీవిస్తూ మనం అడుగు పెట్టాలి. The Lord desires for us to have this zeal continually in our earthly walk with Him. ఈ యొక్క లోకంలో మనం జీవించినంత వరకు మనం ఈ విధముగా మనము జీవించాలి అనేటిది దేవుని యొక్క ఆశ. May the Lord bless this word. దేవుడి యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక.